ఈ యొక్క భక్తులు యేసు ప్రభు వారి యొక్క మృతదేహాన్ని బోళముతో వారు శుభ్రపరచునట్లుగా సుగంధ ద్రవ్యములు పూసి ఆ ప్రభు వారిని గణపరచునట్లుగా మనం చూస్తాం. అది రెండు. బోళము ఆయన పుట్టుకలో వాడబడింది, బోళము ఆయన మరణములో వాడబడింది. అంత మాత్రమే కాదు, మన మనసులు పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్ళినట్లయితే నిర్గమాకాండము 30వ అధ్యాయము 23వ వచనం ప్రియులరా, నేను చదువుతున్నాను. పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము, ఈ రీతిగా యాజకునికి ప్రతిష్టాభిషేక తైలం చేయడానికి గోపరసము వాడబడింది. గోపరసము అని తెలుగులో అనువదించబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే మిర్ అని ఉంది, MYRRH.